నమస్తే, నేను మీ తేజ. ఈ మధ్య చాలా మంది తాగి పోలీసులకి పట్టుబడుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఇందులో దొరుకుతున్నారు. తాగి బైక్ నడపటం, లేదా 4 వీలర్ కార్ నడపటం, లేదా వాటితో ఎవరినైనా గుద్దేయటం, అలా గుద్దడం వల్ల వారు చనిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే రీసెంట్గా రాజమండ్రిలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. 2 వ్యక్తులు ఫుల్గా మద్యం సేవించి ఒక లేడీ డాక్టర్ని గుద్ది చంపేశారు. మీ అందరికీ బాధ తెలుసు, బ్రెయిన్ డెడ్ అయ్యి ఆమె చనిపోయింది. ఇలా రాజమండ్రిలో ఎక్కువగా యువత తాగి బైక్స్ పైన వెళ్తూ స్టంట్స్ ఇవన్నీ కూడా చేస్తూ చనిపోతున్నారు. అయితే రీసెంట్గా రాజమండ్రిలో ఈసారి మహిళలు దొరికారు. అయితే వీళ్ళు తాగి మగవాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. సాధారణంగా మగవాళ్ళు తాగి దేన్నో గుద్దడము, గొడవలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మహిళలు అయితే కావాలని చెప్పి గొడవ పెట్టుకున్నారు. బీర్ల బాటిల్తో మగవాళ్ళ పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇదంతా కూడా రాజమండ్రిలో జరిగింది. సోమాలగుడి అనే ప్రాంతంకి విజయ్ అలాగే దుర్గా ప్రసాద్ ఏదో చావు వార్త తెలిసిందని చెప్పి అక్కడికి వెళ్ళి చూసి తిరిగి వస్తున్నప్పుడు 12:30 గంటల టైంలో ఏదో ఒక గొడవ జరుగుతున్నట్టు వీరికి కనిపించింది. ఒక గుడి దగ్గర ఆగి లేడీస్ ఎవరితోనో గొడవ పడుతున్నారు. మొత్తం మీద వీళ్ళేదో అరే అమ్మాయిలు అని చెప్పేసి, మహిళలు అని చెప్పేసి ఆగి వారికి ఏదో హెల్ప్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ తుమ్మలవ సంబంధించిన ఆ 3 మహిళలు ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నారు. డ్రింక్ చేసి బూతులు తిడుతూ రాళ్లతో అలాగే బీర్ బాటిళ్లతో సేవ్ చేయడానికి వచ్చిన వాళ్ళపైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. విజయ అలాగే దుర్గా ప్రసాద్ వాళ్ళిద్దరి పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. నిజానికి వాళ్ళు సేవ్ చేయడానికి వచ్చారు, కానీ వాళ్ళపైన దాడి చేశారు. అంటే తాగిన మైకంలో ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అసలు వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో చూస్తే మీ అందరికి కూడా మర్చిపోతుంది. ఒకసారి వీడియో చూడండి. నా ఫోన్ వచ్చా చెప్పండి, ఫోన్ ఏమని ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన విషయం, వీళ్ళకి సంబంధించిన విషయం. వీళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము రాలేదు సార్, రోడ్ సైడ్ వస్తున్నాం, మేము బండి తీసుకుని వస్తున్నాం. మొత్తం హ్యాండ్ అంతా మొత్తం ముగ్గురు ఇప్పుడే రప్పించాలి. మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? వాళ్ళు ఎవరు కాదు. మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు? మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు? మిమ్మల్ని కొడుతుంటే నేనే కదా కాపాడాను. మిమ్మల్ని కాపాడింది ఎవరు? నేనే కదా కాపాడాను. వాళ్ళు కొడుతుంటే నేనే కదా కాపాడాను. నేను రెస్పాన్సిబుల్ అంటే నా చల్లాలి కట్టుకెళ్ళిపోతారమ్మా. మిమ్మల్ని కొడుతుంటే నేను ఆఫ్ చేసి నేను చూసుకుంటున్నాను. ఎందుకు వైర్ షూటింగ్ మీకు ఆల్రెడీ వాడు పర్సన్ తెలిసింది కదా. ఎందుకు మమ్మల్ని నేను వచ్చాను, వాళ్ళు కూడా తీయాలి సార్, వాళ్ళు కూడా తీయాలి. మందు అమ్ముకున్నారు, వీళ్ళు మొత్తం అమ్ముకున్నారు. ఒక టెన్షన్ బ్యాచ్ రోడ్ మీద సైడ్ దింపొచ్చారు. నాకేం తెలుసు? వంటానమ్మా, వంటాను మెయిన్ రోడ్ లో
ఆ? మిమ్మల్ని కాపాడుతుంటే నా సెల్ ఆగించుకున్నావు నువ్వు ఆ? నిన్ను ఇది కాదు ఇది కాదు నిన్ను కాపాడుతుంటే నా సెల్ మీకు ఇస్తూ ఉన్నారు ఆ? దేనికి వాళ్ళు కొడుతుంటే ఎలా అవుతున్నా లేదా ఆ. వాళ్ళు కొడుతుంటే నేను అమ్మాయి సో చూసారు కదా, సో తాగితే మనం ఏం చేస్తాం అనేది మనకు గుర్తుండదు. వాళ్ళు నిజంగా మహిళలు అన్న సంగతి వారు మర్చిపోయారు. రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఆ ఏంట్రా నువ్వేంట్రా నువ్వెంతరా పచ్చి బూతులు మాట్లాడుతూ సంస్కారం లేకుండా చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఏదైనప్పటికీ పోలీసులు అయితే వాళ్ళని అరెస్ట్ చేశారు. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ కూడా విధించింది. అండ్ దీనిపైన మీ కామెంట్స్ ఏంటి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.